కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం. వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం. ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం. పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ. Thanksgiving Mass for all the blessings showered upon family and for the departed soul of Gada Inaredi and all of the souls to rest in peace. Mass offered by Gada Lusirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, to rest in peace, Mass offered by Annapurna. For God's mercy and good health of D. Nirmala, Mass offered by family members. Thanksgiving Mass for all the blessings showered upon family and for good health and special intentions of Rajshekar Reddy, Bala Nikita and Rajiv Reddy, Mary Shauri Saumya Lata, Mass offered through Our Lady of Holy Rosary by Dugimpudi Sliva Reddy and Shaurilu. For good health of Manohar Sagar, Amal Sagar and Parvati and peace in their lives, and also for the successful completion of new house construction. For all the orphan souls, the souls who have no one to pray, and for the souls in purgatory to rest in peace, Mass offered by Annapurna. For good marriage proposals to Sagar and Sailaja, Mass offered by Pinniti Ratnam and family. ప్రభు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతలను స్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ ప్రేమానురాగములు నిన్ను ఆశ్రయించు వారి యోగ్యతను కోరికలను మించియుండును. ఈ విషయమును గ్రహించి మేము ఆనందించుచున్నాము. మా మనస్సాక్షికి భీతిని కలిగించున్న మా పాపములను దయతో మన్నించి
మేము సాహసించి అడుగులేని వాటిని కరుణించి మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 22వ వచనము నుండి 29వ వచనం వరకు. కానీ లేఖనము సమస్తమును పాపమునకు గురి చేసినది. అయితే యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి ఇయ్యబడినది. కానీ విశ్వాస సమయము ఆసన్నము కాకపూర్వకము విశ్వాసము ప్రత్యక్షమగు వరకు ధర్మశాస్త్రము మనలను బందీలుగాను చేసినది. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. విశ్వాస సమయము వచ్చినందువలన ఇక ధర్మశాస్త్రమునకు మనపై ఆధిపత్యము లేదు. ఏలైనా క్రీస్తు యేసు నందు విశ్వాసము వలన మీరు అందరూ దేవుని పుత్రులు. ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరూ క్రీస్తుని ధరించి ఉన్నారు. కావున యూదుడని అన్యుడని లేదు, బానిసని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఏలైనా క్రీస్తు యేసునందు మీరందరూ ఒక్కరే. మీరు క్రీస్తుకు సంబంధించిన వారైనందున అబ్రహాము సంతతి కూడా అగుదురు. కనుక దేవుని వాగ్దానమును బట్టి మీరును వారసులే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38 నుండి 42 వరకు వాక్యము. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే.
మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్యము మనందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుచున్నది. ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకోవలెను. మనందరికీ ఎలా తెలుసండి ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది మేలైనదో, ఏది పనికిరానిదో, ఏది విలువలేనిదో మనమందరము ఎలా తెలుసుకోగలం? అంటే మనందరికీ తెలుసు, ఉపయోగపడేటువంటిది ఒక వస్తువు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఏదైనా సరే ఇది మన జీవితానికి, మన అవసరాన్ని బట్టి మనకు ఉపయోగపడుతుందనంటే అది విలువైనది. చిన్న ఉదాహరణ, ఒక వ్యక్తికి డబ్బులు బాగా అవసరమైన సమయంలో తన స్నేహితుడిని అడిగాడు అనుకోండి. అడిగిన వెంటనే ఆ స్నేహితుడు డబ్బులు ఇస్తే ఆ స్నేహితుడిని ఏమంటాడు? దేవుళ్ళ వచ్చి నాకు సహాయం చేశావంటాడు. ఆపదలు ఆదుకున్నటువంటి ఆ స్నేహితుడిని దేవుడితో పోల్చటము మనందరికీ కూడా పరిపాటే, మనమందరం వింటూ ఉంటాం. అంటే ఒక వ్యక్తికి తన అవసరాన్ని బట్టి, తనకున్నటువంటి పరిస్థితులలో ఆదుకున్నటువంటి వారు, అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, కనీసము ఒక మాట కావచ్చు, చాలా విలువైనది, అది ఉత్తమమైనది, అది ఎన్నిక అయినది. అంటే మనకు ఉపయోగపడేటువంటి దానిని మనము ఎన్నిక చేసుకుంటాం. ఎందుకు? మన జీవితానికి అది చాలా అవసరము, ప్రాముఖ్యము. అది లేకపోతే ఆ సమయంలో మనము గట్టెక్కలేం. ఇలాంటి విషయాలు మనం గమనించినట్లయితే లోకపరముగా మనకు చాలా చాలా అవసరాలు ఉన్నాయి. ఏంటి అంటే ఉదాహరణకి డబ్బు, ఉదాహరణకి ఆహారము, ఉదాహరణకి స్నేహితులు, బంధువులు, అనేక రకాలుగా మనకు అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలన్నింటిని బట్టి మనం ఏం చేస్తాము? డబ్బు సంపాదించుకుంటాం, ఆహారాన్ని కొనుక్కుంటాం, ఇట్లాగా మన అందరితో కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తాం. లోకపరంగా ఇవన్నీ అవసరము, ఇవన్నీ ఉత్తమమైనవి. కానీ దేవుని పరముగా ఉత్తమమైనది ఏమిటి అనంటే వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యము ప్రకారము జీవించుట ఉత్తమమైనది, అది మేలైనది. కారణం ఏంటి అంటే ఈ లోకపరంగా ఒక మనుష్యుడు జీవించినా అది కొంతకాలమే. ఆ తర్వాత ఈ లోకములు ప్రతి మనుష్యుడు కూడా తన ప్రయాణాన్ని ముగించవలసిన వాడే. ముగించినటువంటి ఈ మనుషుడు మరొక చోట తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి అని అంటే అది ఎలా సాధ్యము అంటే ఒకే ఒక్క మార్గము, అది దేవుని యొక్క మార్గము. ఆ మార్గమును గురించి మనకు దేవుని యొక్క వాక్యము బోధించున్నది. బోధన, ఈ యొక్క మాటలు మనకు చాలా విలువైనవి, చాలా ఉత్తమమైనవి, ప్రత్యేకమైనటువంటివి. ఈ మాటలు జీవము కలిగినటువంటి మాటలు. ఒక వ్యక్తి తనను తాను సరిచేసుకొని బలపడి యేసుక్రీస్తు వారిని మెప్పించగలిగినటువంటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు మరి ఎక్కడా కనిపించవండి. ఉత్తమమైనటువంటిది దేవుని పరముగా, దేవునిలో మాత్రమే, ఆయన పలికినటువంటి మాటలలో మాత్రమే, ఆయనను గురించి ప్రకటింపబడేటువంటి వాక్యములు మాత్రమే అవి మనకు కనిపిస్తాయి తప్ప మనుషుల వద్ద, లోకములో అవి కనిపించవు, అవి దొరకవు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఒకరేమో మరియమ్మ, మరొకరేమో మార్తమ్మ. ఇద్దరిది కూడా మంచి ఆలోచనే, మంచి ప్రవర్తనే. ఇంటికి వచ్చినటువంటి అతిథిని సత్కరించాలి అనేటువంటి ఆతురత ఒకరిదైతే, ఆయన చెప్పేటువంటి మాటలు ఆలకించాలి అని మరొకరి ఆలోచన.
ఇద్దరిలో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని ఎవరు చెప్పలేమండి. ఎందుకంటే మనకందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? అతిథి దేవో భవ. అతిథిని స్వీకరించిన వాడు సాక్షాత్తు దేవునిని సత్కరించిన వాడే. మరి ఈ రోజున ఆ ఇంటికి అతిథిగా ఎవరు వెళ్ళారు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఆ ఇంటికి అతిథిగా వెళ్ళారు. మరి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయనకు కావలసినటువంటి అవసరాలు సుపర్యలన్నింటినీ కూడా చేయటానికి మార్తమ్మ ఆతురత పడితే, మరొకరేమో అవన్నీ తర్వాత మొదట ఆయన నా కోసం ఏం మాట్లాడతారో, నాతో ఏం చెప్తారో, నేను తెలుసుకోవాల్సింది ఏంటో అని మరొకరు ఆసక్తి కలిగి ఉన్నారు. ఒకరిదేమో ఇప్పటి వరకు చెప్పినట్లుగా శరీరపరమైనటువంటి ఆసక్తి, మరొకరేమో ఆధ్యాత్మికపరమైనటువంటి ఆసక్తి. మార్తమ్మ యేసుక్రీస్తు వారికి ఆహారాన్ని వడ్డించాలని, ఆయనకు సుపర్యలు చేయాలని లోకపరమైనటువంటి ఆలోచన. కానీ మరియమ్మ ఆధ్యాత్మికపరమైనటువంటి ఆసక్తి కలిగి ఆయన చెప్పేటువంటి జీవపు మాటలు వినుట కొరకు ఆయన పాదముల చెంత కూర్చుండెను. అయితే చిన్న ఉదాహరణ ఏంటి అనంటే, లోకములో మనమందరము కూడా అతిథులను ఆహ్వానించాలి, వారిని సత్కరించాలి. కానీ అన్నిటికీ మిన్నగా దేవుని వాక్యమును వినాలి. అయితే 34 మార్కులు వచ్చిన వారు, 35 మార్కులు వచ్చిన వారు ఎవరు పాస్ అయినట్లు? 35 వచ్చిన వాళ్ళే. ఒక్కటే మార్కు తక్కువ, అంతే. ఆ ఒక్క మార్కు మనందరికి కూడా మరియమ్మ విషయంలో పైకి కనిపిస్తూ ఉంది. అంటే ఒక మనుష్యుడు దేవుని మెప్పించాలి, మనుష్యులను కాదు, లోకాన్ని కాదు. తినినటువంటి ఆహారము గతించిపోయింది. ఈ లోకములో నీవు చేసిన ఏదైనా సరే గతించిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యమును ఆలకించినవాడు తన యొక్క జీవితాన్ని, తన యొక్క జీవనాన్ని ఈ లోకములు ముగించినప్పటికీ మరలా ఆ యొక్క జీవితాన్ని ప్రారంభించడానికి దేవుని యొక్క వాక్యమే మార్గమై ఉన్నది. అది ఉత్తమమైనది. ఈ ఉత్తమమైనటువంటి మార్గము మనకందరికీ కూడా ఉచితముగా ఇవ్వబడిందండి. మరి ఇవ్వబడినటువంటి ఈ మార్గాన్ని, ఇవ్వబడినటువంటి యొక్క ధన్యతను ఎంతమంది అందిపుచ్చుకుంటున్నారు అనేటువంటి ప్రశ్నకు మనందరి వద్ద సమాధానము ఉండాలి. ఉచితముగా దొరికినటువంటి దానికి విలువ ఉండదంట. కష్టపడి సంపాదించిన దానికి విలువ ఎక్కువ. అయితే ఈ రక్షణ సువార్త మనము కష్టపడింది కాదు. ఎంతోమంది ఊహించారంట యేసుక్రీస్తు వారిని మేము చూడాలి అని, ఆయన మాటలు మేము వినాలని ఎంతోమంది ఆశపడితే అది ఎవరికి ఇవ్వబడిందంట? నీకు, నాకు. ఎవరో విత్తనాలు విత్తారు, ఎవరో నీరు పోశారు, కానీ పంట మాత్రము మనం భుజిస్తున్నాం. కనుకనే మనకు కష్టం తెలియట్లేదు, విలువ తెలియట్లేదు. అదే కష్టపడినటువంటి వ్యక్తే ఆ పంటను తింటే ఎంత ఆనందిస్తాడు, ఎంత విలువగా దాన్ని చూసుకుంటాడు. మరి ఈ రోజున ఈ విలువ కలిగినటువంటి వాక్యము మన వద్దకు ఉచితముగా చేర్చబడింది, ఉచితముగా ప్రకటించబడుతూ ఉంది. మరి ఈ విలువని నువ్వెలా కాపాడుకుంటున్నావు ఆలోచించే. ఇంకను మార్తమ్మ వలె లోక సంబంధముగా లోకాన్ని బట్టి ఆలోచన చేస్తూ, లోకములో ఉన్నటువంటి అవసరాలను బట్టి పరిగెత్తుచు, లోకములో కూర్చుకోవాలని ఎదురు చూస్తే దేవుని నీవెప్పుడు కూడా సంతోషపెట్టలేవు. ఇక్కడ మార్తమ్మ అంటుంది కదా, ప్రభు నా సహోదరి నాకు సహాయం చేయడానికి రాకుండా ఉండటం మీరు గుర్తిస్తున్నారు కదా, తనను మీరు పంపించవచ్చు కదా అని ఆమె ప్రశ్నిస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ఆమె ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నది. నీవేమో అనేక విషయముల నిమిత్తము విచారిస్తున్నావు, అనేక విషయముల నిమిత్తము నీవు ఆందోళన చెందుతున్నావు. అవన్నీ కాదు ఇక్కడ. అయితే ఈ లోకంలో ప్రతి మనిషిని యొక్క ఆందోళన దేని గురించి? తినటం గురించి, త్రాగటం గురించి, ధరించడం గురించి, సమకూర్చుకోవడం గురించి.
కానీ దేవుడు అంటున్నాడు కదా, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తుట్లేదు, నాటుట్లేదు, పంట కోయట్లేదు, కానీ ఆకాశమందున్నటువంటి మీ తండ్రి వాటిని పోషించునే ఉన్నాడు. మీరు వాటికంటే మిక్కిలి విలువ కలిగిన వారు. మరి మన ప్రయాస దేని గురించి ఉంది? మన ఆలోచనలు దేని గురించి ఉన్నాయి? దేని వెనక పరిగెత్తుచున్నాం అనే ప్రశ్నకు మన వద్ద సమాధానము ఉండాలి. నీవు మరియమ్మ వలె జీవించున్నావా, లేక మార్తమ్మ వలె జీవించున్నావా? ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి నిరాకర రూపా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరం ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ఆదేశముల ప్రకారము స్థాపింపబడిన బలులను దయతో స్వీకరింపుమని అర్థించుచున్నాము. బాధితయుతముగా మేము కొనియాడు పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా మాయందు మీ పవిత్రీకరణ కార్యమును నెరవేర్చి మీకు సంప్రీతిని కలిగించు పాప విమోచనమునకు మమ్ము పాత్రులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరేమాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మును స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు దయచేసినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీ ఒక్క మాట పలికితే నా ఆత్మ స్వస్థత పొందును. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి,
వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము పోషించి మమ్ము ఉత్తేజపరచునుగాక. మేము భుజించిన క్రీస్తు ప్రేమ విందు మా జీవితములలో మార్పును చేకూర్చి స్వర్గ మార్గములో మమ్ము నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.